తోడు సిబ్బంది కూడా నియమించాలి. ఆ రకంగా కాంగ్రెస్ ఇప్పుడు వ్యవహరించింది. కానీ బిల్డింగ్ కట్టలేదు, ఆడే ఇది మన సిబ్బంది లేకుండా చూడలేదు. బిల్డింగ్ కావాలి, బిల్డింగ్ కు సంబంధించిన సిబ్బంది కూడా కావాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. సిబ్బందిని మనస్తేవి నిర్మాణం చేస్తేవి. కనుక మీ అందరితో కోరేది ఒకటే, ఎంత కష్టం ఉన్నా అనుభవంతో ఇచ్చిన మాట నిలబడుతునే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు ఈ 4 గ్యారెంటీలు అమలు చేయబోతున్నామనే విషయాన్ని 28 తారీఖు నుంచి ఈ రోజు 6 తారీఖు వరకు ప్రజాపాలన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్క మన జిల్లాలో 469 గ్రామ పంచాయత్ 75 వార్డ్స్ లో ప్రతి ఒక్క గ్రామ సభ కానీ ప్రతి ఒక్క వార్డ్ సభ కానీ ఈ రోజు మనం కంప్లీట్ అయిపోతున్నాయి. దానికి మాకు గౌరవనీయులు మంత్రివర్యులు వారు కూడా దిశానిర్దేశం ఇచ్చి వారి ఆదేశ ప్రకారం కూడా ప్రతి ఒక్క గ్రామంలో సఫిషియెంట్ కౌంటర్స్ పెట్టడం కానీ ముందే మన పంచాయత్ సెక్రటరీ కానీ ఇక్కడ ఆర్పి కానీ అంగన్వాడీ టీచర్ కానీ ముందే ప్రతి ఒక్క కుటుంబంకి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఇచ్చి ఆ అప్లికేషన్ ఏ విధంగా నింపాలి మన వారు అందరూ వారికి గైడ్ చేసి సహాయ సహకారం ఉండే సారు పాత్ర కూడా మరి మెదక్ అభివృద్ధిలో ఉండే అదే విధంగా మరి భవిష్యత్తులో కూడా కొనసాగాలని చెప్పి మరి మంత్రి గారికి మరి రిక్వెస్ట్ చేస్తూ కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.